బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన తొలి జాబితా విడుదల చేసింది. 71 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది బీజేపీ. ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ. తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు. లఖీసరాయ్ నుంచి డిప్యూటీ సీఎం విజయ్ సింహ పోటీ చేయనున్నారు. సివన్ నుంచి మంగళ పాండే పోటీకి సిద్ధమయ్యారు. ఇక స్పీకర్ నందకిషోర్ యాదవ్ కి టికెట్ దక్కలేదు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ పొత్తులో భాగంగా 101 సీట్లలో పోటీ చేయనుంది. ఈ మేరకు ఎన్డీఏ కూటమి వర్గాల మధ్య ఇటీవల సీట్ల సర్దుబాటు ఖరారైంది. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎన్నికలకు సంబంధించి ఒకవైపు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. నిన్ననే అటు ఎన్డీఏ కూటమి పార్టీలు అయినటువంటి బీజేపీ, జేడీయూ, రామ్ విలాస్ పాస్వాన్ పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలతో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు కూడా నిన్ననే అధికారికంగా ప్రకటన అయినటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలైనటువంటి జేడీయూ, మరోవైపు బీజేపీ కూడా సమానంగా సీట్ల పంపకాలు చేస్తున్నాయి. 101 సీట్లు బీజేపీకి, 101 సీట్లు జేడీయూ పోటీ చేయబోతా ఉంది. మిగిలిన 12 స్థానాల్లో కూడా వివిధ మరో 2 పార్టీలు కూడా పోటీ చేయబోతా ఉన్నాయి. అయితే బీజేపీ పోటీ చేసే బీహార్ లో బీజేపీ పోటీ చేసేటటువంటి 101 స్థానాలకు గాను తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నిన్ననే సీట్ల సర్దుబాటు అయిన వెంటనే కూడా మరుసటి రోజే ఇవాళ 71 మందితో కూడినటువంటి జాబితాను బీజేపీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ జాబితాతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి కూడా ఖరారవుతారనేటటువంటి అంచనాలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలు వేసినప్పటికీ కూడా ఆ అంచనాలు తారుమారయ్యాయి. కేవలం బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన మాత్రమే వచ్చింది. ఈ మేరకు అయితే ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన 71 మంది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క 71 మందిలో 9 మంది మహిళలు ఉన్నారు. ప్రధానంగా అందులో బీజేపీకి చెందినటువంటి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసినటువంటి 2 డిప్యూటీ సీఎంలకు కూడా ఇందులో చోటు దక్కింది. తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం మాజీ సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు. మరోవైపు లఖీసరాయ్ నుంచి మరో డిప్యూటీ సీఎం విజయ్ సింహ కూడా పోటీ చేయబోతా ఉన్నారు. సివాన్ నుంచి మంగళ పాండే పోటీ చేయబోతా ఉన్నారు. అయితే బీహార్ స్పీకర్ గా పనిచేసినటువంటి నందకిషోర్ యాదవ్ కు మొదటి విడతలో చోటు దక్కలే యొక్క తొలి విడతలో కూడా ఆయనకు చోటు దక్కలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా 243